థియరిటికల్ నాలెడ్జ్ అనేటువంటిది బాగా ఉంటుందన్నమాట. సో అది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎలా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను. చాలామంది సీఏలో ఆర్టికల్షిప్, ఫేక్ ఆర్టికల్షిప్ కూడా చేస్తారు. ఐఎమ్ సారీ టు సే ఇట్ ఆన్ రికార్డ్ ఆల్సో, బట్ కొందరు చేస్తూ ఉంటారు. అది మీరు చేసే చాలా పెద్ద రాంగ్ అని చెప్పి. ఎందుకంటే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇండస్ట్రీకి పోయినా యూ వోంట్ గ్రో మచ్. అంటే ఇప్పుడు మీకు 2 years మొత్తం ఇక్కడ చేసే వాళ్ళు అంతా ఎక్స్పీరియన్స్తో చేస్తున్నారు కదా. ఒకవేళ యూఆర్ కంపీటింగ్ విత్ దెమ్, యూఆర్ ఆల్రెడీ లాగింగ్ బిహైండ్ దెమ్, అంతే కదా. వాళ్ళకన్నా వెనకబడి ఉంటారు ఎప్పుడన్నా. తర్వాత మెల్లమెల్లగా మీలో ఉన్న స్కిల్స్, ఇప్పుడు సపోజ్ 18 yearsకి మీరు పోయి ఏదైనా 18 or 17 yearsకి పోయి కంపెనీ సీఈఓస్తో మాట్లాడగలుగుతారు. ఎక్కడైనా ఆప్షన్ ఉంటుందా? ఉండరు కదా. సీఏలో ఉంటుంది, రైట్? ఎందుకంటే మీరు కంపెనీతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కన్నా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది. సో అలా బిల్డప్ చేసుకోగలిగితే మీకు చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఆర్టికల్షిప్ని ఇగ్నోర్ చేయకండి, టేక్ ప్రాపర్ టైం. ఆ తర్వాత 6 months కూడా ఇలాగ ప్లాన్ చేసుకుంటే మీకు అన్నీ ఈజీగా అవుతాయి. అండ్ మీరు అన్నట్టు థియరిటికల్, ప్రాక్టికల్. సో ఈ ప్రాక్టికల్గా మీకు అన్నీ అర్థమైపోయాయి అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్లో 100 sections ఉంటాయి. అవి గుర్తురాకపోయినా ప్రాక్టికల్గా ఎప్పుడో ఒకసారి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు వాడుంటారు కదా సెక్షన్స్. అంటే అది గుర్తురాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా హ్యాండీ వస్తాయి. అండ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు చెప్పాయి కదా, ఇంటర్ డిసిప్లినరీ కేస్ స్టడీస్ ఉన్నాయి కొన్ని. అవన్నీ ఇలాంటి ప్రాక్టికల్ అప్రోచ్ టెస్ట్ చేస్తాయి మీకు పేపర్ 6 CA ఫైనల్లో. అలాంటప్పుడు ఇవి చూపించగలిగితేనే మీరు ఇవన్నీ చేసినప్పుడే మీరు రాయగలుగుతారు కదా అవన్నీ. సో అలాగా ఆర్టికల్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అక్కడ మీరు గెట్టే ఎక్స్పోజర్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి.